బ్రిటన్ మాజీ హోంమంత్రి సువెల్లా బ్రెవర్మన్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అది నిజం కూడా. ఒక 20 ఏళ్లలో పాకిస్తాన్ లాగా మారిపోబోతుంది బ్రిటన్. మనం చేయలేంది పాకిస్తాన్ వాళ్ళు చేసినందుకు మెచ్చుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘకాలం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని శాసించి, ప్రపంచాన్ని దోచుకుని, ప్రపంచ దేశాలను ఆక్రమించుకుని, అక్కడ ఉన్నటువంటి గొడవలని ఒకళ్ళకొకళ్ళకి చిచ్చుపెట్టి, ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి, ఒకళ్ళకి ఆయుధాలు ఇచ్చి, చివరికి 2 దేశాలని తన బానిసలుగా మార్చుకుని ప్రపంచమంతా కూడా ఇష్టారాజ్యంగా దోచుకు తిన్నటువంటిది. అందులో భారతదేశాన్ని విపరీతంగా దోచుకుతుంది. అసలు ఇవాళ బ్రిటన్ బ్రతుకుతోందంటే భారతదేశం నుండి ఆనాడు దోచుకుపోయినటువంటి సహజ వనరులు. అట్లాంటి బ్రిటన్ని విడిపోయినటువంటి భారతదేశంలోని ఒక ముక్కైనటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముస్లింలు నిదానంగా క్యాప్చర్ చేస్తూ వచ్చారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు చివరికి గొడవలు అయిపోగానే వెళ్ళిపోయి బ్రిటన్లోనే సెటిల్ అవుతుంటాడు. తద్వారా అక్కడ బ్రిటన్లో సెటిల్ అయినటువంటి రాజకీయ నాయకులు కానీ, సాధారణ ప్రజలు కానీ అనేక మంది పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు క్రమంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకి కామన్వెల్త్ దేశాలు అంటారు. అంటే బ్రిటన్ ఒకనాడు పరిపాలించిన దేశాల వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా ఓటు హక్కు వచ్చేస్తుంది. స్థానిక సంస్థలు అంటే మన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లాంటి ద్వారా. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఆల్రెడీ పాకిస్తాన్ ఆధిపత్యం సాధించేసింది. 11 నగరాలు ఇప్పుడు వాళ్ళ వశమైనవి. అదే సందర్భంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ పేరుతో అక్కడ ఉన్న బ్రిటన్ అమ్మాయిలను పటాయించేస్తూ ఉండటం వల్ల క్రమంగా వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే అక్కడ దీనికి సంబంధించినటువంటి ఉద్యమాలు జరుగుతున్న పేట్రియాటిక్ ఉద్యమాలు కూడా. ఇప్పుడున్న ఇదే పరిస్థితి కొనసాగితే 20 ఏళ్ల తర్వాతన బ్రిటన్కి సంబంధం లేనటువంటి, బ్రిటన్కి వచ్చి సెటిల్ అయినటువంటి పాకిస్తానీ ప్రధాని కాబోయేటటువంటి పరిస్థితి ఉంది అక్కడ అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. ఇది జరిగేటటువంటిదే, నో డౌట్.